ఇది చేయాల్సిన పనులు చేయడు, చేయకూడని పనులు చేస్తాడు. తానే ప్రపంచంలో అత్యంత అన్ని శాఖల్లో నిపుణత్వం సంపాదించిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో కేసీఆర్. మీరు అందుకే నేను అన్ని శాఖల్లో అన్ని విభాగాల్లో మీకు సమయం ఉంటే ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత లేదు ఈరోజు మాత్రం గోదావరి నీటిపారుదల ప్రస్తుత పరిస్థితులు, నష్టాలు, అదేవిధంగా ప్రభుత్వ సహాయక చర్యలు, ప్రభుత్వ పనితీరు, వీటి గురించి విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తాను. నమ్మకం ఏంటంటే మేము మాట్లాడిన ఈరోజు కాదు, కేసీఆర్ గారు కాళేశ్వరం రీడిజైన్ చేసిన మొదటి రోజే, మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న మరుక్షణమే ఆర్భాటాలు, ప్రచారాలు, యాత్రలు, డప్పులు, డ్రమ్ములు వచ్చే రోజే మీ పత్రికా మిత్రులకు లైవ్లో మాట్లాడిన విషయాలు మళ్ళీ మళ్ళీ నేను పదే పదే చెప్తాను. వరదలు వచ్చినాయని, మునిగిపోయిందని ఇవాళ రకరకాలుగా విశ్లేషణ జరుగుతుంది. నేను కాదన్నా, కానీ ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి కమిషన్గా పంట పండించింది. అంతకు తప్ప తెలంగాణ ప్రజలకు కానీ రైతులకు ఒక చుక్క నీరు అందించలేదు. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం మరి సముద్రం పాలైంది, గోదావరి పాలైంది. కాళేశ్వరం నుంచి ఇప్పటికీ కూడా ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే ఒక్క చుక్క నీరు పూర్తి చేసి బ్రహ్మాండంగా ప్రచారం చేసుకున్న మహానుభావుడు, పర్యాటక కేంద్రాలు కానీ తమ మంత్రులు అనే పరిస్థితి వచ్చినా ఒక ఎకరం కానీ ఒక చుక్క కానీ వాడారా, రుజువు చేస్తారా అనే మాట మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మొదటి ఛాలెంజ్ చేస్తున్నాం, ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది చుక్క నీరే వాడుకోవట్లేదు. మీ డిజైన్ లోపభూయిష్టంగా ఉంది, నిర్మాణ పనులు లోపభూయిష్టంగా ఉన్నాయి, క్వాలిటీ లేదు. మొదలు డిజైనే లోపభూయిష్టం. నేను మొదలే చెప్పాను, ఇది నిరర్ధక ప్రాజెక్టు అని. నిరర్ధక ప్రాజెక్టు అని మరొక్కసారి చెప్తున్నాను. చరిత్రలో నిరర్ధక ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కేసీఆర్దే మిగిలిపోతుంది. చూసాం. ఇది కాకుండా 7 ఏళ్ళుగా నడుస్తున్నాయి కదా. ఇవాళ దాదాపు ఈ 1 మంత్ లోపల అప్రాక్సిమేట్ 2,000 టీఎంసీల నీళ్లు గోదావరిలో వచ్చినాయి, సముద్రంలోకి వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎల్లంపల్లి నుంచి ఎన్ని వేల టీఎంసీలు దాటిపోయినాయి. ప్రాణాయిత నుంచి కొంత జాయిన్ అయింది కాదన్నా. ఇది అది కలిపిన 2,000 ఇది దాటిపోయినాయి. కాళేశ్వరం దగ్గరనే 1,000-1,500 పైచిలకు టీఎంసీలు కిందికి వచ్చేసి కాళేశ్వరం సముద్రంలో కలిసి. అంటే కాళేశ్వరం దగ్గర ఉన్న నీటిని వాడుకునే పరిస్థితులు సృష్టించకుండా గతంలో చేసిన నిర్మాణాలను పక్కన పెట్టి కొత్తగా ఇవాళ మీ పేపర్లో వస్తుంది, మీ పేపర్లో వచ్చి చెప్తే బాగుంటుంది కదా. ఏమని? ప్రాణాయిత సేవల కాలువలు ఏవైతే ఉన్నాయో గ్రావిటీ ద్వారా వచ్చింది, సుమారు 650 కోట్ల రూపాయల పనులు ఉంటే ఆదిలాబాద్కు రీడిజైన్లో నీళ్ళిస్తామని బొంకిన ఈ పొగముఖైన బాధ లేకపోతే నాన్న ఆఖరికి ఇక్కడ ఉన్న పైపులు కూడా కాంట్రాక్టర్స్ ఇవాళ తీసుకుపోతున్నారు. అంటే ఇంకా ఆదిలాబాద్కు నీళ్లు వచ్చే సమస్య 8 ఏళ్ళగా మొదలు పెట్టకపోవడమే కాకుండా శాశ్వత ప్రాతిపదికన పట్టించుకోకపోవడమే కాకుండా ఇవాళ తీసుకుపోతున్నారంటే దేనికి నిదర్శనం నేను ప్రశ్నిస్తాను. నీ నైపుణ్యానిక
నీ పరిపాలనక ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక ఇంకా చాలా ఉన్నాయి ఆయన చేసిన ఏంటంటే 3 ప్రాజెక్టులు 4 ప్రాజెక్టు. ఇది కాలేజ్ నిరంతరం. తర్వాత పాలమూరు అన్నారు జూరాల నుంచి తీసుకొచ్చేది ఇక్కడ శ్రీశైలం అని చెప్పి 3 టీఎంసీలు అని చెప్పి 2 టీఎంసీల గురించి 1 టీఎంసీ ఇస్తామని చెప్పి వివాదాల్లోకి లాగి ఇతర రాష్ట్రాలు తమ ప్రయోజనాల కోసం స్వార్థం కోసం చేసుకునే ఎత్తుగడలకు ఊతమిచ్చి ఇక్కడ నేను కడతాను అక్కడ మీరు కట్టండి, జనానికి మన ఓట్లు కావాలి, మన ప్రయోజనాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? సెంట్రల్ గెజెట్ నోటిఫికేషన్ ఎక్కడిది అక్కడే. ఏం లేదు. సీతారామ సాగర్ ఏమైంది? అది కూడా ఎక్కడిదక్కడే ఉంది. మూడే కదా. ఈ మూడింటి మీద ఇప్పటివరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు? ఉపయోగంలోకి వస్తుందా? ఉపయోగంలోకి చరిత్రలో ఎప్పుడైనా వస్తాయా? సెంటిమెంట్ కోణం, రాజకీయ కోణం, రాష్ట్ర ప్రజలను కాలరాసే ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో ఉండిపోతాడు కేసీఆర్. అంతేకాదు, ఇవాళ మరో ప్రశ్న. ఇంత నీరు వరదలు పోతున్నాయి కదా, చివరికి వర్షపు నీళ్లు తోటి మిడ్మానేరు సర్ప్లస్ అవుతుందంట. కిందికి నదిలోకి సముద్రంలోకి పోతున్నాయి కదా మిడ్మానేరుకు రావాల్సిన నీళ్ళు ఏంటి? ఎల్లంపల్లి నుంచి. ఎల్లంపల్లికి ఎప్పుడు చేస్తారు? ఈయన మహానుభావుడు గీతలు గీసిన సంగతి పక్కన పెడతారు. ఎల్లంపల్లి దగ్గరనే దాదాపు 1000 పైచీలు టీఎంసీకి సంవత్సరం లేదు. సంవత్సరానికి 100-150 వాడుకునే అవకాశం ఉంది. అది వాడుకోవట్లేదు. ఓకే, ఇవాళ వర్షపు నీళ్ళతో వచ్చింది, బాగానే వచ్చింది. మరి మిడ్మానేరు నుంచి కిందికి నీళ్ళు ఎందుకు ఇస్తలేవు? ఇవాళ ఎల్ఎండిలో కూడా మనం ఎస్ఆర్ఎస్పి ఫ్లడ్లో కెనాల్ నుంచి తీసుకొని కొంత నింపాము. ఇంకా వరద వస్తే కిందికి సముద్రంలో నదిలో మానేరు. అంటే ఎల్లంపల్లి నుంచి దాకా ఉండే ప్రక్రియలో భాగంగా మిడ్మానేరు సర్ప్లస్ అవుతుంది. ఎల్ఎండి నుంచి తీసుకునే అవకాశం ఉన్న రిజర్వాయర్ కూడా సర్ప్లస్ అవుతుంది, సముద్రంలో పోతున్నాయి. కానీ ఈ రెండింటి నుంచి తీసుకునే వ్యవస్థ ఉన్న ఇదేంటి కొండపోచమ్మ మల్లన్న సాగర్ సామర్థ్యం ఉందో తెలుసా? 50 టీఎంసీ. ఇవాళ ఎన్ని ఉన్నాయి? 20 కూడా. దమ్ముందా 50 టీఎంసీ నింపడానికి? ఉచితంగా వృధాగా పోతున్న నీటిని నింపే అవకాశం తీసుకోగలుగుతావా? ఎందుకంటే మరో చరిత్ర బయటపడుతుంది. ఇవాళ కొండపోచం 16 టీఎంసీల కెపాసిటీ. ఎంత నింపావే నువ్వు? 1 సంవత్సరంలో పూర్తి చేస్తాను కదా, ఏది పూర్తిగా నింపుతాను కదా. వరద జలాలతో కూడా నింపడం లేదు అంటే అక్కడికి ఎవరిని చూడడానికి అనుమతించడం లేదంటే నీ డిజైన్ లోపం బయటపడుతుందని కదా. ఇది వాస్తవం కదా? డిజాస్టర్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ ఉన్నాయా? డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుమతులు తీసుకుంటున్నారా? ప్రపంచంలో ఎక్కడైనా మైదాన ప్రాంతంలో కట్టలు కట్టి ఇంత పెద్ద నిల్వ సామర్థ్యం కలిగిన చెరువులు కట్టారా ఎవరైనా? దురదృష్టవశాత్తు ఎక్కడైనా కట్టగలిగితే మైదాన ప్రాంతంలో కింది ప్రాంతంలో ఉన్న జనాల సంగతి, ఊళ్ళ సంగతి, పంటల సంగతి ఎవరికి చెప్పుకోవాలి? నువ్వు ఉంటావా వినడానికి? ఇది సాంకేతిక విషయం కాదా? ఎవరిని అడిగి చేస్తున్నావు? ఎవరిని సంప్రదించావు? దురదృష్టం, దౌర్భాగ్యం, బాధ కలుగుతుంది. అందుకే అక్కడ పోయట్లేదు. కొండ కోసం పోనేట్లేదు, మరొకసారి పోతుంది. అప్పుడే కట్టదు. ఇంతకుముందు గత సంవత్సరమే వీటిల వారి నీళ్ళు పోయినాయి. ఇప్పుడు క్రాక్స్ ఉన్నాయి. చూస్తారని చరిత్ర మారుతుందని ఇంత పెద్ద వర్షాలు వచ్చి సహజంగా వచ్చే నీళ్ళను కూడా పూర్తి స్థాయిలో నింపుకోలేదని అధైర్య స్థితిలో, అధైర్యం కాదు, భయపడి చేయడం. ఎందుకంటే ఇప్పటికే రంభవులు ఎందుకు సమాధానం వస్తుంది. చాలా కథలు చెప్తారు, దాటించినారు. అప్పులు చేసి ఈ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఖర్చు
ఇది ప్రణయ్ నాకు ప్రణయ్దే ఉంటుంది కాళేశ్వరం. అట్లాగే మన పాలమూరు గారు ఆడిపోయి కూర్చున్నాడు. కొడుకేమో దెబ్బ తాకింది పాపం. అట్లా ఏం చూస్తాడో నాకు మీకే తెలియదు. మేము పోదామంటే మమ్మల్ని పోలేదు. ఏరియల్ సర్వేలకు కూడా ల్యాండింగ్ అవకాశాలు ఇవ్వట్లేదు. ప్రయత్నం చేశాము. ఏదో మీకు ప్రజలకు బొంకడానికి చెప్పే మాటలు ధైర్యంతో సాహసంతో వాస్తవాలను వెలికి తీసే విధంగా చేసే ప్రయత్నాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం గణికొట్టు. ఎందుకంటే ఏంటి దాపడము చూడడానికి పోతే ఎందుకు అడ్డుకుంటున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇంకేమైనా బాంబులు పెట్టమే సిగ్గుచేది కాదు. మీరు చేసిన లోపభూయిష్ట డిజైన్ కానీ లోపభూయిష్టమైన కాంట్రాక్ట్ పద్ధతి కానీ లోపభూయిష్టమైన పనితనం కానీ ఈ సమయంలో బయటపడితే ఇంకా మీద రాళ్ళు పడతాయనే ఉద్దేశంతో ఇంకోటి లేదు. దేనికోసం అయ్యా కాబట్టి దోచుకోవడం మాత్రం పర్వాలేదు. వ్యవస్థను సంస్కరించి చేయాల్సిన పనులను ఆలోచించకుండా ఇష్టారాజ్యంగా చేస్తే ఇట్లనే. నేను అంతకంటే ఏమంటాను, ఇవాళ చూడండి దేవాదుల దాదాపు 7 TMCల 7.122 టోటల్ కెపాసిటీ ఆఫ్ స్టేషన్. మన భీమగన్పూరు, ధర్మసాగరు, స్టేషన్ గన్పూరు, గండి రామారం, చీటకూడూరు, తర్వాత తపాస్పల్లి, తర్వాత గవర్నమెంట్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ అంతా కలిపితే 7 TMC పెంచింది. ఇంతటి వానలు పడి ఇంతటి వరదలు వచ్చి చేసిన వర్షపు నీళ్ళతోటి ఈ రిజర్వాయర్ 7 TMC నిండలేదు. అంటే ఎంతటి దుర్భర పరిస్థితుల్లో తెలంగాణ ఎత్తైన ప్రాంతం ఉందో ఒక్కసారి ఆలోచించుకుంటాం. రెండు 2000 TMCల నీళ్లు సముద్రం పాలవుతున్న నేపథ్యంలో వర్షాలు ఎక్కువగా పడి కడెల్ లాంటి ప్రాజెక్టులకు ప్రమాదం ఉందని తెలుసుకునే పరిస్థితుల్లో మిడ్మానేరు, ఎల్ఎండి లాంటి ప్రాజెక్టులో సర్ప్లస్ పోతున్న నేపథ్యంలో తెలంగాణలోని ఎత్తైన ప్రాంతాలకు నీళ్లు అవసరము, ఇది వేరే రకంగా లేదు అనే దూరదృష్టితోటి 84-85లో ఉద్యమం చేసిన చరిత్ర మాది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి జిల్లా కోసం అధికారులు చేసింది, వారితో ఫౌండేషన్ పథకం. తర్వాత 2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో నీటిపారుదల శాఖగా ఈ GNI ప్రాజెక్ట్ తీసుకున్నాం. అంటే చూడండి, ఇటువంటి ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడానికి తలపెట్టిన ప్రాజెక్టు ఈరోజు ఈ వరదలో ఎలా ఉంది. నిన్నగాక మొన్న వచ్చి 3 ఏళ్లలో కంప్లీట్ చేసి చాలా గొప్ప అని ప్రచారం చేసుకునే డిజైన్లు ఎట్లా ఉన్నాయి, అక్కడ కన్స్ట్రక్షన్స్ ఎట్లా ఉన్నాయి చూడవచ్చు. ఈ సందర్భంలో దేవాలయం నుంచి నీళ్లు పంపు చేసి ఇంకా అంతంతా ఉంది కదా, ఉచితంగా వచ్చే నీళ్లు ఎంత చూసి. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఇంతటి ఎత్తైన ప్రదేశంలో ముందు చూపుతో చారిత్రక సత్యంగా కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో తెలంగాణ ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నిర్మించడానికి చేసిన కృషి అసెంబ్లీలో గీతం చేస్తే చాలా గొప్ప మనిషి సిగ్గుచేయలేదా. అందుకే ఇలా రిజర్వాయర్ కెపాసిటీ నేను దేవరు అట్లాగే మన ఇది ఇలా ప్రాణాయితని పోతున్నాను. నా ప్రాణం ప్రాణాయితలో ఏం చెప్పంటారు. కాళేశ్వరం నేను రాదు, దేవుని నమ్ముకుంటా, రోజు పూజ చేస్తాను, కానీ నాకు కాళేశ్వరం తెలుస్తుంది. ఏం చెప్పంటారు, అది నిరంతర ప్రాజెక్ట్. ఇంత బాధతో మాట్లాడు, వాస్తవాన్ని మాట్లాడు, ప్రజలకు తెలియాలని కోరుతుంది. ధన్యవాదాలు.